Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనిషి అంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కడో తెలియకుండా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక తెలియని బాధ, ఆవేదన, దానితో పాటు లోపల కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా చెప్పుకోవాలనుకున్నా కూడా వేస్ట్ చెప్పుకున్నా అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. కన్నీళ్ళు కూడా రావు కొన్నిసార్లు. అంటే అన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి కంటి ముందు. చుట్టూ ఉండే ఫ్యాక్టర్స్ మన అనుకున్నటువంటి వాళ్ళే మనల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది మనకి. ఎలా అంటే మన గురించి వాళ్ళు ఇది చెప్పారా, వాళ్ళు మనతో బాగానే ఉన్నారు కదా అనేటువంటి విషయం దాని తర్వాత అర్థమవుతుంది. ఎవరిని నమ్మాలనిపించదు, ఆకలేదు, కోపం వస్తుంది కానీ చూపించుకోలేరు, బాధ వస్తుంది కానీ సరిగ్గా పడలేరు, ఒకచోట కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేరు, ఆవేదన ఒకటే లోపల ఏడుస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు ఏం చేయాలండి ఒక మనిషి? నారాజు, ఈ ఒంటరితనం అన్నది వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, వయస్సు మళ్ళిన వృద్ధుల దాకా ఈ ఒంటరితనం అనేది మహాభయంకరమైన శాపం. నేను ఒంటరి అని అనిపించినప్పుడు ఈ లోకంలో నేను ఉండాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన కూడా వస్తుంది. ఇంతమంది మధ్యలో ఉన్నా సరే నేను ఒక్కడనే ఉన్నాను అని అనిపిస్తుంది. అసలు నాకంటూ ఎవరూ లేరు ఈ జీవితంలో అనే మాటలు వస్తాయి. అంతేకాదు, ఎవరికి నేను అవసరం లేదు అనే మాటలు వస్తాయి. సో ఈ ఒంటరితనం అన్నది మనిషి ఎమోషనల్ నీడ్స్ ఎప్పుడైతే మీట్ అవ్వలేదో, మనిషికి భావాత్మకమైన అవసరాలు తీరలేదో, ఆ ఉద్వేగాల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, చెప్పుకోవడానికి మనిషి లేనప్పుడు ఒంటరితనం శాపంగా, శిక్షగా భావిస్తారు. ఆ భయంకరమైన బాధను, దాని నుంచి బయటపడడం కోసం ఇక నాకెవరూ లేరు కదా, నేనెవరికి అవసరం లేదు కదా, నాకెవరు ఇప్పుడు అవసరం లేదు కదా, ఎవరు నేను చెప్పుకున్నా వినేవాళ్ళు ఎవరు లేరు కదా, ఇక నేను అవసరమా అన్న ఆలోచన, అట్లాంటి ఆలోచనలు మనిషికి కలుగుతాయి. కానీ ఇప్పుడు ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఇట్లా ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో, ఒంటరి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వినాల్సిన ప్రోగ్రాం. నారాజు, ఒంటరి వేరు, ఒంటరితనం వేరు. యాక్చువల్గా మనిషికి ఎట్లా అంటే నీడ్స్ ఏవి లేవో అవి భయంకరంగా మనం కోరుకుంటాం. స్వేచ్ఛ కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది, స్వేచ్ఛ పూర్తిగా ఉంటే నాకు బంధం కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది. మీరు ఒంటరితనం అని అనుకుంటున్నారే, ఈ ఒంటరితనాన్ని కోరుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఉదాహరణకి నారాజు, మనం ఈ బంధాలు, కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కనెక్షన్స్లో మనం ఇరుక్కుని పోయి ఆ స్వేచ్ఛను ఆస్వాదించే స్థితిలో కూడా లేవు. ఒక పక్షిని పంజరంలో బంధించి 4-5 ఏళ్ళు పంజరంలోనే భోజనం పెడుతూ ఒకరోజు పంజరాన్ని ఓపెన్ చేసి పక్షిని ఎగరమంటే ఎగరడం చేత కాదు, తను ఎగరొచ్చు అనే విషయం తెలియదు, మళ్ళీ వెనక్కి పంజరంలోకే వెళ్తుంది. బంధాలు పంజరం లాంటివి. మనిషిని నమ్ముకోవడం, మనిషి మీద ఆధారపడడం, మనిషే నాకు సర్వస్వం అని ఆ ఎమోషనల్ నీడ్స్ మీద ఆధారపడడం అనేది ఎప్పుడైతే అనుకుంటావో స్వేచ్ఛని అర్థం చేసుకోలేవు. ఇప్పుడు నేను ఇచ్చే ధైర్యం ఏమంటే, ఒంటరిగా ఉన్నారని అనుకున్న వాళ్ళు ఇది స్వేచ్ఛగా భావిస్తే తప్ప మీ బాధ నుంచి మీరు బయటపడలేరు. మనిషికి పొందాల్సిన స్వేచ్ఛను ఎట్లా పొందుతారంటే, కేవలం మన భావోద్వేగాల్ని పంచుకునే వ్యక్తి ఉంటేనో, సినిమాలోగా ఇతరుల భుజం మీద తల వాల్చి ఏడవాలని అనిపిస్తేనో, ఇంకొకరు నా కష్టాల్ని పంచుకోవడానికి వింటే బాగుంటుందని అనిపించేనో, ఇవన్నీ ఎమోషనల్ నీడ్స్ కొంతవరకు మనిషికి అవసరమే. కానీ ఆ తర్వాత ఏం సాధిస్తారు? ఆ మనిషి శాశ్వతమా? మీరు ఎంతకాలం ఆధారపడతారో ఆ ఎమోషనల్ నీడ్స్తో? ఇది ఆలోచించినప్పుడు ఈ ఒంటరితనాన్ని ఒంటరిగా మార్చుకుంటారు. అంటే నేను ఒక్కడిని ఆలోచిస్తే నా జీవితం గురించి కానీ, నా భవిష్యత్తు గురించి కానీ నాకెంత సృజనాత్మకమైన ఆలోచనలు వస్తాయి, నేను ఎంత కొత్తగా ఆలోచించగలను, నాతో నేను ఎలా గడపగలను, నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి ఎన్ని ఆలోచనలు చేయగలను, నాతో నేను గడిపే సమయం ఇన్నాళ్ళు రాలేదు కదా, ఇప్పుడే నాకు సమయం అని అనుకుంటే తప్ప నీ ఒంటరితనం నుంచి బయటపడలేదు. ఒంటరితనం అన్నది శాపమని, ఒంటరితనం అనేది శిక్ష అని అనుకున్నంతకాలం ఆ శిక్షలను మగ్గుతూనే ఉంటాం.
కానీ అలా పంచుకునే వాళ్ళు ఉన్నారని అనుకునే ఇంతకుముందు నువ్వు వాళ్ళతో కనెక్ట్ అయ్యావు, ఇప్పుడు వాళ్ళు లేరే అని బాధపడుతున్నావు. మనిషి ఒక్కరికే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ సృష్టిలో ప్రతి పక్షి, ప్రతి జంతువు తన జీవితం ఎలా గడపాలో, ఎంతకాలం జీవించాలో, ఎలా చచ్చిపోవాలో స్టాండర్డ్ ఫిక్స్డ్, ఇక ఆలోచించే పరిస్థితి లేదు వాటికి. మనిషికి ఒక్కడికే ఒక స్వేచ్ఛ ఉంది. ఒక మనిషి జీవించినట్టు ఇంకో మనిషి జీవించక్కర్లేదు. ఎంత అద్భుతంగానో తన జీవితాన్ని మలుచుకోవచ్చు. సో ఒక బంధం అనేది ఈ రెండు గీతల మధ్య ఇట్లా జీవితం పోతూ ఉంటే ఈ గీతల్ని ఎంత పెద్దవైనా మనం చేసుకునే అవకాశం మనకుంది. అది స్వేచ్ఛ వల్లే సాధ్యం. అట్లాంటి స్వేచ్ఛను మనం ఎంజాయ్ చేయాలి. ఆ స్వేచ్ఛ నుంచి మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంతకంటే అద్భుతమైన రీతిలో ఉన్నత స్థితిగా ఎలా వెళ్ళాలి అని ఆలోచించగలిగినప్పుడు ఒంటరితనం అన్నది అదృష్టమే తప్ప, లగ్జరీయే తప్ప శిక్ష కాదు అని అర్థమవుతుంది. ఈ ఒంటరితనం అన్నది కేవలం మనిషి సృష్టించుకున్న బంధాల నుంచి, ఏవి ఫేక్ బంధాలు, వాటి నుంచి. అయితే ఇది కాకుండా ఇంకో కోణం ఉంది. నేను అర్థం చేసుకుంటాను ఒంటరితనం అనేది. డైవర్స్ తీసుకున్న వాళ్ళు, దగ్గరి వాళ్ళు చనిపోయినప్పుడు, అమితంగా ప్రేమించిన వాళ్ళు మోసగించినప్పుడు, నా వాళ్ళంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళు సడన్గా ఒక రాత్రి లేకుండా పోయినప్పుడు, ఈ ప్రపంచాన్ని విడిచిపోయినప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వడం అతి సహజం. ఆ హ్యూమన్ ఎమోషన్ను అర్థం చేసుకోవచ్చు మనం. అయితే ఈ ఒంటరితనం నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్తున్నారో అన్న ఆలోచనకు దారి తీయాలి తప్ప ఈ ఒంటరితనం మన అభివృద్ధిని అడ్డుకునేదిగా ఉండదు. మనకు చెప్పకుండా మనకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళతో మనం కూడా పోవాలని అనుకోవడం అన్న ఆలోచన వచ్చేంత మూర్ఖత్వం ఇంకేది ఉండదు. కాబట్టి ఈ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలుచుకుంటే, మనతో మనం గడిపే సమయంగా మనం మార్చుకుంటే, ఈ ఒంటరితనాన్ని మనం భవిష్యత్తును మలుచుకునే అవకాశంగా మనం మలుచుకుంటే ఈ ఒంటరితనం మనల్ని బాధ పెట్టదు. పైగా నేను ఇప్పుడు కొత్తగా ఎలా ఆలోచించాలి, ఇలా ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళు బయటపడాలంటే వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ముందు వాళ్ళు సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా ఆరోగ్యం ఎలా ఉంది, నేను పొద్దున్నే నిద్రలేస్తున్నానా, సరైన సమయానికి తింటున్నానా, నా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ని జాగ్రత్తగా చూసుకుంటున్నానా లేదా, ఇది ఫస్ట్ సెల్ఫ్ కేర్. సెకండ్, ఎంగేజ్ ఇన్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇది శాశ్వతం కాదనుకుంటే ఒంటరితనం, మీరు నమ్మితే ఇది తాత్కాలికంగా ఉంటుంది అని అనుకుంటే దీని నుంచి బయటపడడం కోసం ఇంట్లో ఎంతకాలంగా పెండింగ్ ఉన్న చాలా పనులు ఉంటాయి, చేయడంలో బిజీ అవ్వండి. మీ పనే మీకు తోడుగా అవుతుంది. ఒక ఛాలెంజింగ్ వర్క్ని తీసుకోండి, అది సాధించేదాకా పోరాడండి. మీరు ఏదైనా ఒక చిన్న గోల్ని సెట్ చేసుకొని ఆ గోల్ని సాధించేంత మీరు పనిచేసి దాన్ని పూర్తి చేసిన తర్వాత మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. నా ఒంటరితనం నన్ను ఒక లక్ష్యాన్ని సాధించేటట్టు చేసిందన్న ధైర్యం కలుగుతుంది. ఇట్లాంటి విషయాల్లో మీరు ఎంగేజ్ కావడం వల్ల తాత్కాలికమైన ఒంటరితనం నుంచి బయటపడి ఆ ఒంటరితనాన్ని అవకాశంగా మార్చుకొని దాన్ని లగ్జరీగా తీసుకొని మీరు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు 100 రెట్లు ఉన్నాయి. ఒంటరితనంలో ఉన్నప్పుడు తెలియకుండానే సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. గుండె కూడా బరువెక్కిపోయి ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదా. కొన్ని విషయాలు బలంగా వినిపిస్తూ ఉంటాయి. నేను మోసపోయానే, నేను ఆ విధంగా ఉండకుండా ఉంటే మంచిది, అలా చేశానా, నా జీవితంలో అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు నాకు ఏ రకంగానూ ఉపయోగం లేకుండా పోయింది, నేను దీని నుంచి బయటపడటం ఎట్లా అనేటువంటి ఆలోచనతో ఉంటారు. బట్ మీరు ఇందాక చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఒంటరితనానికి ఏకాంతంగా ఉండి ఆలోచించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏకాంతంగా ఉండి మనం ఎప్పుడైతే బేరీ చేసుకుని బయటకు వస్తామో అది మన మీద సెల్ఫ్ కేర్, సెల్ఫ్ అనాలిసిస్. అదే ఒంటరితనం చుట్టూ 10 మంది ఉన్నా ఫీల్ అవుతున్నాము అని అంటే దాని మీనింగ్ మనం ఎక్కడో తెలియకుండా ఒక ఇన్సెక్యూర్ జోన్లో ఉన్నాం అనేటువంటి ఫీలింగ్లోకి ఉంటాం అనమాట. సెల్ఫ్ అనాలిసిస్ ఎప్పుడు మంచిదేనండి. దానివల్ల పర్సనల్ గ్రోత్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. అది పర్సనల్ గ్రోత్కి మొదటి మెట్టు. అవును, ఎందుకంటే వాట్ నెక్స్ట్ అనే దాని మీద అవగాహన వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది, కొన్ని మనం వేసిన అడుగులు ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్టేషన్స్కి కాకుండా అవసరానికి మాత్రమే వేసేటువంటి అడుగులు మాత్రమే మనకు ముందు కనిపిస్తూ ఉంటాయి. దానివల్లే మనం ఏంటో తెలుస్తూ ఉంటుంది. పరిగెత్తే ప్రాసెస్ కూడా అక్కడి నుంచి అర్థమవుతుంది. ఎప్పుడు ఒంటరితనంలో ఉండకూడదండి, ఏకాంతంలో ఉండి ఆలోచించుకొని ఒక సెల్ఫ్ అనాలిసిస్ అయితే డెఫినెట్గా సెల్ఫ్ డౌట్ని మాత్రం క్రియేట్ చేసుకుని ముందుకు రావాల్సిన అవసరం చాలా. అదే కాదు, ఇంకొక విషయం వాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే
ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేయాలంటే ధైర్యం ఉండాలి, అందరి వల్ల కాదు. ఎందుకంటే స్వేచ్ఛలో మీకు ఏ బంధాలు ఉండవు కాబట్టి, మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు దాన్ని ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు. అందుకే మీకు చాలా ధైర్యం ఉండాలి, దాని మీద క్లారిటీ ఉండాలి. స్వేచ్ఛ మీద, బంధాల మీద మీకు స్పష్టమైన అవగాహన లేకపోతే బంధం అంటేనే చిక్కుకోవడం, మీరు చిక్కుకుంటారు. ఈ రెండింటినీ అర్థం చేసుకోవాలి. అంతేకాదు మనిషి ఏదైతే లేదో అది కావాలంటాడు. అబ్బో నాకు చాలా ఎక్కువైపోయినాయి, దీని నుంచి బయటపడిపోవాలి, నేను కొంతకాలం ఒంటరిగా గడపాలనుకుంటున్నా అంటాడు. ఒంటరిగా ఉన్నవాడు నాకు అన్ని బంధాలు కావాలి అని అంటాడు. సో ఈ స్పష్టత మనిషి తెచ్చుకుంటే డెఫినెట్గా తన లైఫ్ ఎటువైపు వెళ్తుందో స్పష్టంగా చూడగలడు, ఎటువైపు మలుచుకోవాలో ఈ ఒంటరితనంలో ఆలోచించుకొని అటువైపు తిప్పుకోగలడు. ఫ్యాంటాస్టిక్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.